సో, మనం చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వబోతున్నారు. మరసలు దీని యాహ్! ప్రభావం ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు? హైదరాబాదేమి మాకేమి కొత్త గాదు తల్లి. హ్మ్. ఉమ్మడి రాష్ట్రాల్లో అదొకటి. మనకి 14 నుంచి మొన్న 24 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటిది. అందులోనూ పర్టిక్యులర్‌లీ లోటస్ పాండ్ అంటే మాకు పుట్టినిల్లు లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినిల్లు గూడా. సో, మాకేం కొత్త అనిపించడం లేదు. శుభ పరిణామం కూడా. ఇంకా దగ్గరగా అనిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి గాని, కార్యకర్తలకి గాని, అభిమానులకు గాని ఇంకా దగ్గరగా అనిపిస్తారు. సో, అంటే విచిత్రం ఏంటంటే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండి, మా నేత ఏనాడు కూడా అధికారంలో ఉండంగా ఎప్పుడూ కూడా ఎప్పుడైనా ఒక పని పడితే తప్ప ఏ రోజు కూడా హైదరాబాద్ వెళ్ళి ఉండి వచ్చే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే ఆయన రో వారానికి 4 రోజుల పాటు విజయవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కేవలం 2 అంటే 2 రోజులు మాత్రమే బెంగుళూరులో ఉంటున్నారు. ఆయనేదో ప్రతి వారం అమెరికా వెళ్లి వస్తున్నంత బిల్డప్ ఇస్తా ఉన్నారు ఈ కూటమి సర్కారంతా. మళ్ళా వాళ్ళ నేతలు చూస్తేనేమో అసలు వీళ్ళని చూస్తే గురివింద గింజని చూడక్కర్లేదు. ఆ టైప్‌లో ఉంటాయన్నమాట వాళ్ళ మాటలన్నీ కూడా. వాళ్ళు ఏమి చెయ్యరు. కానీ ఎదుటి వాళ్ళన్నీ పర్ఫెక్ట్‌గా చెయ్యాలి అనుకునేటటువంటి తత్వాలు కలిగినటువంటి వాళ్ళు. సో, వ ఇప్పుడు మా నేత మళ్ళీ లోటస్ పాండ్‌కి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ దగ్గరగా ఉంటాడు అనేటటువంటిది ఎప్పుడూ ఆయన మన దగ్గరగానే ఉంటాడు. అదే ఆయనకున్నటువంటి ప్లస్ పాయింట్. ఇంకా దగ్గరవ్వబోతున్నారని చాలా సంతోషంగా ఉంది. అక్కడున్నటువంటి కొంతమంది పెద్దలకు గావచ్చు, కార్యకర్తలకు గావచ్చు, అభిమానులకు గావచ్చు కూడా ఇంకా ఆయన దగ్గరయ్యి పార్టీని రాబోయేటటువంటి పరిణామాలన్నిటినీ కూడా ఈ చాలా ఇంకా కూలంకుషంగా పరిశీలన చేయటానికి ఆయనకి చాలా స్కోప్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి అలాగే ఇంకోవైపు హ్మ్. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, అలాగే హ్మ్. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రైవేటైజేషన్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడికి ప్రైవేటైజేషన్ అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య అంటారు చూసారా అమ్మ? ఆ అవును. టైప్‌లో అయిపోయింది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే ఫస్ట్ రావడంతోనే అది ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పాడు. మా టైంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటైజేషన్ అవ్వనివ్వలేదు. మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా. మేము కూడా అదే స్టాండ్ మీద ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారే తప్ప, వీళ్ళు అధికారంలోకి రావటంతోనే దాన్ని ప్రైవేటైజేషన్ బాట పట్టేలాగా చేశారు. మళ్ళా ఆ తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజెస్ దగ్గరకొచ్చారు. దాన్ని 100% మేము ఫెయిల్యూర్ అయ్యేలా చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి తూటా లాంటి ఒకే ఒక్క మాట ఎవ్వడైనా ప్రభుత్వ కళాశాలలకి కనుక ఆక్షన్‌లో పాల్గొంటే, టెండర్స్‌లో పాల్గొంటే, కాంట్రాక్టర్లు ఎవడైనా రావాలని ప్రయత్నం చేస్తే, ప్రైవేటైజేషన్‌కి సహకరిస్తే, ఖచ్చితంగా నేను వస్తాను. వస్తే మళ్ళీ ఆ కాలేజెస్ అన్నిటిని కూడా ప్రభుత్వ పరం చేసి తీరతాను. కాంట్రాక్ట్ ఎవడైతే తీసుకున్నాడో వాడి దగ్గర నుంచి ముక్కు పిండి సమస్తం వసూలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్‌కి ఆ ప్రైవేటైజేషన్ అనేది అదలాగా కొంత ఆగింది. అంటే ఇంకా విశాఖ స్టీల్‌ని కూడా ఇంకా కంప్లీట్‌లీ ప్రైవేటైజేషన్ అనేది ఆ అడుగులు వేస్తున్నారు కానీ ఎవడు ధైర్యం అయితే ప్రస్తుతానికి అవును. చేయడం లేదు. ఈ విషయం మనకి గతంలో కూడా మరి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మనకి చెప్పటం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి మరి సెంట్రల్‌కి పంపించారు. విశాఖ ప్రైవేటైజేషన్ ఆగాలి ఆగాలి అని చెప్పని. అది కేవలం అది జగన్మోహన్ రెడ్డి వల్లే అయ్యింది అని కూడా మరి మనకి వాస్తవాలనేవి ఉన్నాయి మరి. క ఖచ్చితంగా. సో, అంటే ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి హ్మ్. సంబంధించిందేదైనా కూడా అది ప్రజల హక్కు. అది ప్రజలకే ఉండాలి. ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి యాటిట్యూడ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, ఎప్పుడు ప్రైవేటైజేషన్, ప్రైవేటు వ్యక్తులు, తిందామా, దాచుకుందామా, హ్మ్. పంచుకుందామా మా నాయకుడన్నట్లుగా. ఇదే. అసలు మనం ప్రతీదీ ప్రైవేటైజేషన్‌కి ఇచ్చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఒక సింగపూర్‌లా ఉంటుంది, ఒక మలేషియాలా ఉంటుంది, ఒక జపాన్‌లా ఉంటుంది. ఈ జపాల్ తప్ప ఏది
కూడా ఆచరణ సాధ్యంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండవు. ఎలా అంటే అమరావతిలో ఉన్న ప్రతి ఇంటిని ఏసీ చేస్తానన్నట్టుంటుంది. నిన్నగాక మొన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. ఇప్పటి వరకు అక్కడ ఏ అతి గతి లేకపోయినా కూడా ఏసీ చేసేయాలని చెప్పని మార్గదర్శకాలు ఇచ్చారట. అసలు ఇంతవరకు పునాదులే పడలేదు, ఈ లెక్కలో ఉంటాయి. చిట్ట చివరికి ఈ పిపిపి అనేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఫస్ట్ స్టీల్ ప్లాంట్, తర్వాత మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే హాస్పిటల్స్ కమ్ ఆ, ఇప్పుడు రోడ్లు సైతం కూడా పీపీపీకి ఇచ్చేయాలని చెప్పని ఇప్పుడు ఆ ఆలోచనలో చంద్రబాబు నాయుడు మరి ఆలోచన చేయటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. అందులోకి ఈ జువ్వెలదిన్న హార్బర్ కూడా చేరిపోయిందనడంలో ఎట్లాంటి డౌట్ మనం పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అది దాన్ని ఎదుర్కోవడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా మరి మా టైంలోనే నిజంగా 95% ఆయనకి ఇచ్చినటువంటి టైం 5 years ప్రజలు అయినప్పటికీ కూడాను మరి 2 years కరోనా పోయినా 3 years లో 95% కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవటానికి వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే అన్నమాట. ఎందుకంటే 3,800 కోట్ల రూపాయలతో మరి 10 ఫిషింగ్ హార్బర్లు నిజంగా మేము మరి ఆ టైంలో మేము కంప్లీట్ చేశాము అని చెప్పుకోవడానికి చాలా అంటే చాలా చాలా అంటే చాలా మీకు అది వివరాలుగా కూడా నేను చెప్తాను. నేను మీకు దువ్వలదిన్న 2 ఏళ్ళు కంప్లీట్ అయిపో వస్తుంది సుమారుగా. మరి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని ఆపుతానని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు ఆ రోజున మేము కంప్లీట్ చేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతో 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ ని మేము కంప్లీట్ చేయడం జరిగింది. 16,000 కోట్లతో 4 పోర్ట్లు మేము 95% కంప్లీట్ చేసేసి అమలులోకి తీసుకురావటం జరిగింది. కానీ హార్బర్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు అసలు మరి గంగపుత్రులకి ఎట్లాంటి అవకాశం కల్పించకుండా వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలని చెప్పి చూడటం నిజంగా ఎంత బాధాకరం అమ్మా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మరి 16,000 బోట్లని తరలించేసేటటువంటి ప్రయత్నం మరి మార్చి 12వ తారీఖున లోకేష్ గారు రావటం జరిగింది. మరి మొన్న ఆ టైంలో జుబెల్దిన్న దగ్గరికి మరి 16కు వచ్చేటప్పటికి మరి అన్ని వేల బోట్లు మరి ఎక్కడికి మరి తరలించేశారో ఏం చేశారో మరి ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ప్రూఫ్స్ ఉంటే కూడా ఒక్కడిని కూడా అరెస్ట్ చేసినటువంటి పాపానైతే పోలేదు. లా అండ్ ఆర్డర్ కూడా అంత దారుణంగా మరి రాష్ట్రంలో నడుస్తోందన్న మాట అయితే మాత్రం చాలా మరి ఎంత హాస్యాస్పదంగా జనాలకు కనిపిస్తా ఉందంటే ఇన్ని ప్రూఫ్స్ కళ్ళ ముందు కనపడతా ఉన్నా కూడా నిజంగా వాళ్ళని అంత ఎందుకు దారుణంగా చేస్తున్నారు అనేది కూడా ఈ రోజున పెద్ద మీమాంసలో ఉన్నటువంటి క్వశ్చన్. ఈ రోజున కాల్ డేటా ప్రూఫ్స్ నీకు అంత కళ్ళ ముందు కనపడుతుంటే కూడా అధికారం ఉందన్న మదం కదూ. వాళ్ళు ఏమీ చెయ్యలేరు, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, సముద్రం మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు అని నీకు చిన్న చూపు కదూ. 20,000 మందికి మరి సొంత బోట్లని మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి అందజేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రామిస్ చేయటం జరిగింది. ఈ జువెలదిన్న హార్బర్ ని మరి ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపుతాను అని కూడా ఆయన ప్రామిస్ చేయటం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్తాడో అది చెయ్యడానికి 95 to 99% సాయశక్తుల కృషి చేస్తాడమ్మా. ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వ్యక్తి, మరి గొప్ప తండ్రికి తనయుడుగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఈ రాష్ట్ర ప్రజలంటే మరి వాళ్ళ కుటుంబంగా భావించేటటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుంటే ఆ ఆశీస్సులు నాకు నా కుటుంబానికి ఉంటాయి అనుకునేటటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జువ్వెలదిన్నెలో ఏమేమైతే ప్రామిసెస్ చేశారో వాటన్నిటినీ కూడా నెరవేర్చే దిశగా అడుగులుంటాయి. ఆ హార్బర్ ని ప్రైవేటీకరణ కాకుండా చూసేటటువంటి దిశలో మా నాయకుడు ఎటువంటి ఆర్డర్స్ వేసిన ప్రజల కోసం మరి పోరాడటానికి వారి సైనికులుగా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మరి అలాగే ఇంకోవైపు మనం చూసుకుంటే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్ అమలుపై చర్చలు కొనసాగుతున్నాయి. సో మరి ఈ బిల్ అమలు అయితే మరి ప్రస్తుత రాజకీయ నాయకత్వంలో ఏమైనా మార్పులు కనిపిస్తాయా? ఖచ్చితంగా కత్తల్లి. ఎందుకంటే ఒక కుటుంబానికి స్త్రీమూర్తి ఎంత ఇంపార్టెంటో
రాజకీయాల్లో కూడా ఏ రంగంలోనైనా స్త్రీ అనేటటువంటి వ్యక్తి అనేది చాలా ఆ, ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. ఒక ఉమ్, మగవాడు ఒప్పుకోలేనటువంటి నిజంగా మనం చెప్పాలి మనం. కాకపోతే ఏంటంటే ఇది ఖచ్చితమైనటువంటి నిజం. అవును. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సృష్టి స్త్రీ మూలంగా వ్యాప్తి చెందింది అనే మాట ఎంత నిజమో, మరి ఆహ్, మనమందరం కూడా ఈ యొక్క సృష్టికి మూలం అన్న మాట అంత నిజం కాబట్టి, ఖచ్చితంగా గూడా అవును. ప్రతి ఇదిలో కూడా ఈ రోజున మనం చూస్తే, ఆడపిల్లల్ని చూస్తే మరి ఎంత ఎంత ఉన్నతంగా కొన్ని కొన్ని అంటే కొంతమందిని మనం పక్కన పెట్టేస్తే కొంచెం ఉమ్, విధానాలకి వ్యతిరేకంగా బోయే ఆడపిల్లల్ని పక్కన పెట్టేస్తే, అన్ని రంగాల్లో కూడా ఈ రంగం, ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి ఆడపిల్లల్ని చూస్తా ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రులున్నారు మన యొక్క ఇదిలో. ఈ ఇదితో ఏంటంటే ఇంకొంత ఆడపిల్లకి చట్టసభలో మరి 33% రిజర్వేషన్ అనేది మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రిజర్వేషన్ అనేది అమలు కాకముందే మరి ఆయన ఆడపిల్లలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ నామినేటెడ్ వర్క్స్ అవును. లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ మరి మరి తన క్యాబినెట్ లో కానీ మరి డిప్యూటీ సీఎంస్ గా కానీ హోమ్ మినిస్టర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మరి ఆయన ఆడవారికే ఇచ్చి ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. చాలా మరి నామినేటెడ్ వర్క్స్ లో కూడా మరి ఆడవాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళా సాధికారత అనేటటువంటి పదానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా రావాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఎందుకంటే ఒక కుటుంబానికి స్త్రీమూర్తి ఎంత వన్నెనిస్తుందో మరి పార్టీలకైనా దేనికైనా కూడా స్త్రీలు అంత వన్నె తీసుకొస్తారనేది ఆయన యొక్క ఉద్దేశ్యం. ఆ ఇదిలో ఒక కొత్త వరవడి వస్తుందమ్మా. డెఫినెట్ గా ఉమ్, కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా స్త్రీమూర్తి సమర్థించుకోగలదో ఇప్పుడున్నటువంటి అంటే రాజకీయాల్లో కొంత ఆడవాళ్ళు ఆ, అంటే సరిగ్గా నిలదొక్కుకోలేరు, కాస్త వేరేగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఈ రిజర్వేషన్స్ వల్ల ఏంటంటే ఒక హక్కుగా, ఒక బాధ్యతగా, ఒక పద్ధతిగా, ఒక ఒక కన్స్ట్రక్టివ్ గా ఆడవాళ్ళు కూడా చాలా ఉన్నతంగా ముందుకు అడుగులు వేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. 27 సంవత్సరాలుగా ఈ విషయం మీద డిస్కషన్స్ జరుగుతానే ఉన్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ప్రధాని మోదీ గారికి మనం మనస్ఫూర్తిగా ఆడవారందరి తరపున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మన తరపున చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుముఖత వ్యక్తం చేయటం జరిగింది, స్వాగతించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మంచి రిజల్ట్ రావాలి. మంచిగా చట్టసభలో అనుమతి పొంది మరి 29లో మరి ఆడవారు కూడా వాళ్ళ రిజర్వేషన్ ని పురస్కరించుకుని అద్భుతంగా అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మరి ఈ నిర్ణయం ద్వారా రాజకీయాల్లో మనం జెండర్ ఈక్వాలిటీని చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నీ కళ్ళ ముందు ఓకే. కనిపిస్తోంది కదా, నేను ఎక్కడో ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అవును. కదమ్మా. ఇప్పుడు మీరు 33% అని అంటున్నారు, నేను చెప్తుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారు 90-24 ఆల్రెడీ అంటే చట్టసభల్లో కాకపోవచ్చు కానీ కొంతమేర ఆయన చేయగలిగారు. నామినేటెడ్ అండ్ నామినేటెడ్ పోస్టుల్లో ప్లస్ మేయర్స్, డిప్యూటీ మేయర్స్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ విధమైనటువంటి వాటిల్లో 50% కంటే ఎక్కువ ఇచ్చారమ్మా. ఎక్కువ. ఉమ్, ఉదాహరణకి జనరల్ రిజర్వేషన్స్ లో కూడా ఇతర కులాల్ని ఎంకరేజ్ చేసి ప్రాముఖ్యతనిచ్చి మరి ఆడవారికి మరి 50% కంటే అబౌవ్ మరి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆయన ఎప్పుడో ఈక్వాలిటీ చూడటం మొదలు పెట్టారు. అది ఇప్పుడు ప్రతి పార్టీ కూడా చూసేటటువంటి విధంగా కొన్ని కొన్ని ఉమ్, పార్టీలకి ఖచ్చితంగా ఆడవాళ్ళు బాగుండాలి, ఆడవాళ్ళు మంచిగా ఉండాలి, మహిళా సాధికారత ఉండాలి, ఆర్థికంగా ఎదగాలని మాటలు చెప్తారే గాని మరి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం ఎక్కడ ఆడపిల్ల ఎదగడం అనేది మాత్రం అవును. ఇది ఉండదు. కానీ దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.